పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో కరీంనగర్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి తోటి ఉన్నాము. మరోవైపు కాంగ్రెస్ నాయకులు 16 నెలలు సక్సెస్ఫుల్గా మేము పరిపాలిస్తున్నాము ప్రభుత్వాన్ని అని చెప్తున్న నేపథ్యంలో మీరు బీజేపీ పార్టీ ఆఫీస్లో భరోసా కార్యక్రమం పెట్టి దరఖాస్తులు స్వీకరించడాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఎవరైతే ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరు చూసి ఇంతవరకు సమస్యలు అన్నీ రావడం జరుగుతుంది. ప్రతి ఊరు నుంచి సమస్యలు వస్తున్నాయి. ఏదైతే మీ స్కీమ్స్ల విషయంలో ఏదన్నా తర్వాత ఏంటంటే రేషన్ కార్డు విషయంలో అయినా సరే, రైతు వాళ్ళ విషయంలో అయినా సరే, ఇంకా అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కోసం ఎవరైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ప్రాబ్లం వచ్చినప్పుడే కదా మేము మాట్లాడేది. ప్రాబ్లం లేకపోతే మేము మాట్లాడేది ఏముంది? మీరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు ఎందుకు రుణమాఫీ కరెక్ట్ కాలేదు? అదేవిధంగా చిత్తశుద్ధితో పని చేస్తున్నప్పుడు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, మరి రైతులకు రైతు భరోసా అమౌంట్ ఎందుకు వెళ్ళారు? అదేవిధంగా మీరు ధాన్యం కొనుగోలు చేశారు, ధాన్యం కొనుగోలు చేసినప్పుడు తడిచినప్పుడు ఎందుకు అది అమౌంట్ ధాన్యం సరే మీరు 90% కొన్నారు, 80% కొన్నారు, 70% కొన్నారు, మిగిలిందే కదా, ఎక్కడైతే ఉందో మిగిలిందే కదా అడిగింది, మిగిలింది అడగలేరు కదా. తర్వాత వాళ్ళకు కనీసము కొంతమందికి కొన్ని ఏరియాల నుంచి తాడుపాలు రాలేదు, మరి మిల్లర్లు తీసుకుంటలేరు, మిల్లర్స్ 4 కిలోలు ఎక్కువ తీసుకుంటారు, మరి దాని జవాబు చెప్పాలి కదా మీరు. దాని జవాబు ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి వాళ్ళ దరఖాస్తుల స్వీకరణ? సమస్యలు ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ వచ్చినాయి. అదేవిధంగా కొంతమంది పింఛన్ రాలేదని, కొంతమంది రేషన్ కార్డ్స్ రాలేవని, కొంతమందికి ఇప్పుడు ఈ భూభారత్ ఏదైతే పెడుతున్నారో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో మా ల్యాండ్స్ ఉన్నాయి, మరి గతంలో ధరణిలో చేసిన తప్పులు ఇది రానియకుండా చూడాలి. తర్వాత కొంతమంది ఏం చేయాలంటే మా సర్వే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో సర్వే నెంబర్ కరెక్ట్ ఫిక్సప్ చేయమని అడిగారు. ఇవన్నీ అధికారులకు కూడా కొంతమంది ఫోన్ చేసినాం, కొంతమంది రెస్పాన్సిబుల్ ఇచ్చారు, సార్ మేము దీన్ని సానుకూలంగా స్పందించారు. ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే భరోసా అయితే ఏదైతే ఉన్నదో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ప్రాబ్లంని రెక్టిఫికేషన్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది వచ్చి ఇచ్చారు రోడ్ల విషయంలో చాలా డ్యామేజ్ అయిందని చెప్పారు. రోడ్ల విషయంలో చాలా డ్యామేజ్ అయినప్పుడు ఆ డిఈతో మాట్లాడినా ఎస్సీతో మాట్లాడినా ఇమీడియట్లీ అది రిపేర్ చేయండి, ఎక్కడైతే ఉందో ప్యాచ్ వర్క్ ఉంది ప్యాచ్ వర్క్ చేయమని చెప్పినాను. మరి అది సమస్య కదా, మరి సమస్య వచ్చినప్పుడే చెప్తాం కదా. తర్వాత కొంతమంది ఏమి వచ్చారంటే స్కూల్స్ వస్తున్నాయి, స్కూల్స్ మా స్కూల్ బాగాలేదు, చేతులు పడిపోతున్నాయి అని చెప్పాను. డిఈఓ కూడా మాట్లాడినాను, దానికి వేరే రూమ్ అలాట్ చేస్తాను. అట్లా మీరు అధికారంలో లేకున్నా భరోసా కార్యక్రమాన్ని చేపట్టడాన్ని ఏ విధంగా చూస్తారు? ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను ఎత్తి లేపి చూపించి అవసరమైతే మండలి కూడా మాట్లాడతాను. అది 100% ఆ సమస్య పరిష్కరించినంత వరకు వాళ్ళ సైడ్ నుంచి పోరాటం చేస్తాం. పేదవాడికి సొంత ఇల్లు దీర్ఘకాల లక్ష్యంగా ఉండిపోతుంది అంటే ఇప్పుడు కేంద్రము అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పేదవాడు నలిగిపోతున్నాడా తెలంగాణ రాష్ట్రంలో? మేము ఒకటే కోరుతున్నాం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గతంలో 4 కోట్లు ఇల్లు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు 3 కోట్లు ఇల్లు ఇస్తున్నాం మొత్తం దేశం మొత్తం మీద. మీరు ఎన్ని ఇళ్ళు అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా 20 లక్షల ఇళ్ళు అడిగారు, మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎన్ని ఇళ్ళు అయితే మీరు కడతారో అన్ని ఇళ్లకు రూరల్ అయినా అర్బన్ అయినా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మిగతాది మీరు ఏదైతే ఉందో సెలెక్షన్ చేయండి, సెలెక్షన్ చేసి ఎలిజిబిలిటీ చేయండి, మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది డబ్బులు వస్తాయా రావని చాలామంది భయపడి వెనకపోతా ఉన్నారు. కొంతమంది ఫేజ్ 2లో ఇస్తామన్నారు, అందరికి 3500 ఇండ్లు అలాట్ చేశారు. ఈ అలొకేషన్ చేసిన దాంట్లో కూడా 30% 40% ఇంతవరకు అలొకేషన్ వాళ్ళకు సర్టిఫికేట్ లేరు. సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళు ఏడ కట్టుకుంటారు? తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే శ్రీనిధికి 1 లక్ష రూపాయలు అమౌంట్ ఇస్తామన్నారు. మీరు ఏదైతే చేస్తారో మేమిచ్చిన అమౌంట్ దానికి ఇల్లు మాది ఒకటే లక్ష్యం ఏంటంటే బీదవాడు ఇల్లు లేకుండా ఉండాలని భారతీయ జనతా పార్టీ ఆవాస యోజన కింద ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని లోన్స్ ఉన్నాయి, ఏది విశ్వకర్మ లోన్స్, ఆ లోన్స్, ఈ లోన్స్. కొంతమంది బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళు ఇస్తలేరంటే ఇమ్మీడియట్ బ్యాంక్ మాట్లాడినాం, అరే ఈజ్ ఎలిజిబుల్ సిబిల్ గీబిల్ అంటారు. గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మీరు 100% దానికి ఇవ్వాలి, వాళ్ళు నిలబడి వాళ్ళు పని చేసుకొని కాళ్ళ మీద నిలబడి పని చేసుకొని ఉంటారు. దాని మీద మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది, అలాగే అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇంతవరకు రాలేదు. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 8,000 కోట్లు బాకీ ఉన్నా అని చెప్పిండు. 8,000 కోట్ల నుంచి ఈరోజు 9,650 కోట్ల దాకా వచ్చింది. మరి దీన్ని ఒక్కసారి ఆలోచించుకోవాలి. 33 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చారు. ఇప్పుడు సర్వీసులు ఉన్న వాళ్ళ విషయంలో తీసుకుంటే డిఎల్ పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్ ఉంది, తర్వాత సరెండర్ లీవ్స్ పెండింగ్ ఉన్నది. ఇవన్నీ ఎవరైతే జీపీఎఫ్ పెట్టారో వాళ్ళకి అమౌంట్ వస్తలేదు.
ఒకసారి ఆలోచించి వాళ్ళకి ఏదైతే ఉందో ముందు వాళ్ళకు దీని మీద శ్రద్ధ వహించండి. మీరు ఏదో రాజీవ్ వికాస్ కింద 6,000 కోట్లు అన్నారు. 6,000 కోట్లు ఓన్లీ పేపర్లోనే ఉన్నది. ఎవరికి ఇస్తారు చెప్పండి? ఉన్న లోన్స్ యూటిలైజ్ చేయండి. యూటిలైజ్ చేసి వాళ్ళకు ఇన్ టైంలో శాలరీస్ ఇవ్వండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఫస్ట్ శ్రద్ధతో నిలబడి వాళ్ళ సమస్యలు తీర్చినప్పుడే మనం గవర్నమెంట్ సస్యశ్యామలంగా ఉందని అనుకుంటారు. సమస్యలు ఎందుకు వస్తాయి? కరెక్ట్ మీరు పనిచేస్తే. రోడ్ల విషయంలో తీసుకోరి, రోడ్లు చాలా అన్ని గుంతలమయమైంది. ఎందుకు మీరు కనీసం రోడ్లు వేస్తలే, రిపేర్ చేస్తలే? మీరు చూడండి, నేషనల్ హైవే ఎక్కడైనా వర్క్ జరుగుతూ ఉంది. మరి మీ వర్క్ ఎందుకు జరుగుతలేదు? R&B ఎందుకు నడుస్తలేదు? గ్రామ పంచాయతీ రోడ్స్ ఎందుకు నడుస్తలేదు? ఏదైతే ఇప్పుడు HMDA కింద ఏవైతే రోడ్స్ ఉన్నాయో అవి పని చేయండి. ఈ పని చేసినప్పుడు నువ్వు అమౌంట్ వస్తూ ఉన్నది, అది చేస్తూ ఉన్నావు. మీరు అదే చూసుకుంటే ఏంటంటే గతంలో 15th ఫైనాన్స్ నుంచి అమౌంట్ ఎంత అయితే వస్తుందో పని నడుస్తూ ఉండే. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లేక అమౌంట్ ఆగిపోయింది. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అంటే ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏదైతే 15th ఫైనాన్స్ అమౌంట్ నుండి కంపల్సరీ లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టినప్పుడు అమౌంట్ వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకు నడుస్తూ ఉంటుంది. నడుస్తూ ఉంటుంది. మీరు చేసిన ఇప్పుడు ఇంతవరకు ఎందుకు ఎలక్షన్ పెట్టలేరు? ఎలక్షన్ పొండి పెడితే నీకు ప్రతి గ్రామ పంచాయతీ అమౌంట్ మీద ఆధారపడి ఉంది. ప్రతి మున్సిపాలిటీ దాని మీద ఆధారపడి ఉంది. నరేగా ఫండ్స్ వస్తూ ఉన్నాయి. స్వచ్ఛ భారత్ అమౌంట్ కొని టాయిలెట్స్ కొని 12,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో మీరు పని చేయండి. పని చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే యూటిలైజేషన్ సర్టిఫికేట్ వస్తే అక్కడికి డబ్బులు వస్తూ ఉంటాయి. కొన్ని మ్యాచింగ్ గ్రాంట్ గిట్ ఇస్తలేరు. సర్వశిక్ష అభిమాన్ ఏదైతే ఉందో 60% కేంద్ర ప్రభుత్వం, 40% మీరు ఇవ్వాలి. ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేసి వాళ్ళని ఆదుకోవాలి. ఇక చివరి ప్రశ్న, కేసీఆర్ ఫ్యామిలీలో బీజేపీ పార్టీ చిచ్చు పెట్టిందని బయట చర్చలు జరుగుతున్నాయి, నిజమేనా? మా దాంట్లో ఎందుకు చిచ్చు పెట్టడానికి ఎవరికి దమ్ము లేదు, ధైర్యం లేదు. అదే లేఖ రాసిన తర్వాత కవితమ్మ లేఖ రాశారు. లేఖ రాసినప్పుడు కవితమ్మ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ లేఖ ఎవరి ద్వారా పంపించరు? ఎవరు మీ మనిషికి పార్టీ మనిషి ఇచ్చిండా? కొరియర్ పంపించిండా? రిజిస్టర్ పోస్ట్ పంపించిండా? లేదా ఎవరన్నా మీ ఫ్యామిలీ మెంబర్ పంపించారా? ఫస్ట్ అది బయట పెట్టండి. అది బయట పెట్టిన తర్వాత గతంలో ఏ విధంగా పంపించినావు, ఇప్పుడు ఏ విధంగా పంపించినావు? అంటే కావాలని ఇవన్నీ అంటే మీకు కావాలనే చేస్తున్నారని అనిపిస్తుంది. ఒకటి ఆలోచించుకోండి. ఇప్పుడు ఏడికైనా మనం రిజిస్టర్ పోస్ట్ చేస్తాం, లేకుంటే తండ్రికో కొడుకో లేకుంటే వర్కర్కో ఇచ్చి పంపిస్తాం, డ్రైవర్కో ఇచ్చి పంపిస్తాం. మీరు ఎవరి ద్వారా పంపించారో ముందు బయట పెట్టాలి కదా. అది బయట పెట్టిన తర్వాత మాట్లాడతాం. అంటే మీ పార్టీ ముఖ్య పాత్ర పోషించింది అని నేను ఏమంటున్నా, ఫస్ట్ మీరు లెటర్ బయట పెట్టిందనుకో, లెటర్ బయట ఎవరి ద్వారా పంపించారు అనుకో, అప్పుడు మాట్లాడదాం. నీకు లెటరే ఏ విధంగా లీక్ అయిందో మనకు తెలియదు, ఎవరు పంపించారో తెలియదు, ఎవరు రాసిండో తెలియదు. దీనికి ఏంటంటే సోషల్ మీడియా వచ్చి ఏంటంటే ఇప్పుడు గతంలో ఏమవుతుందంటే ఒక బర్నింగ్ పాయింట్ ఉండే, బర్నింగ్ పాయింట్ను వీళ్ళు మర్చిపోవాలంటే ఏదో ఒకటి స్టార్ట్ చేస్తుండే. మరి ఆ విధంగా స్టార్ట్ చేసి రైళ్ళు ఇప్పుడు మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ లైన్, ఎమ్మెల్సీ ఎలక్షన్ లైన్, అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ తప్పుకోవడం వల్లనే మీకు గెలుపు సులువైందని కూడా కవిత లేఖలో పేర్కొనడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు నామినేషన్, సపోజ్ నువ్వే నామినేషన్ వేస్తుంటే 140 మంది నామినేషన్ వేశారు. ఎవరు వద్దన్నారు? మీలో ఎవరు వద్దన్నారా? ఎవరన్నా మాట్లాడారా? 142 మందిలో ఎవరు వద్దనలే కదా. మీరు నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రా చేస్తున్నప్పుడే అదేదన్నా పబ్లిక్ నమ్మగలుగుతారు. మీకు మీరే నామినేషన్ వేయలేరు. నామినేషన్ వేయనప్పుడు ఆడ టాపిక్ ఏముంది? మేము ఫైట్ చేసేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్తోని ఇప్పుడు కాంగ్రెస్కు 8 సీట్లు ఎంపీ వచ్చినాయి, మాకు 8 సీట్లు వచ్చినాయి. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేధావులందరూ ఉత్తర తెలంగాణలో 3,60,000 మంది మేధావులు ఈ గవర్నమెంట్ కరెక్ట్ పనిచేసలేదు మాకు పట్టం కట్టారు. దీన్ని బట్టి సిట్టింగ్ సీటు, కాంగ్రెస్ సిట్టింగ్ సీటు మేము కైవసం చేసుకున్నాం. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి, మాది ఎంత స్ట్రాంగ్ ఉందో దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఇదే మీకు జవాబు, అంతకన్నా మించి ఏం కావాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ వల్లనే బీజేపీ పార్టీ స్ట్రాంగ్ అయిందని కూడా కవిత చెప్పింది. అంటే అన్ని అంటే వీళ్ళే కావాలని స్ట్రాంగ్ చేస్తున్నట్టు కూడా చెప్పింది. బీజేపీ బలం అవసరం లేదు, మా బలం మాకు చాలు. మేము గెలిచి చూపించినాం కదా, ఇంకేం కావాలి మాకు? అవసరం లేదు కదా. ఇప్పుడు ఎంపీలు గెలిచినాం, ఎమ్మెల్సీలు గెలిచినాం,
ఇంకా బలమేది ప్రజలు చూపించినాం కదా. అంటే బీజేపీ పార్టీ ప్రస్తుతం స్ట్రాంగ్ గా ఉందని చెప్పడం ఎలా అనిపిస్తుంది తెలంగాణ? ఇప్పుడు మీరు నువ్వు చెప్పినట్టు ఎంపీ ఇలా పడ్డారు కదా, ఇలా పడ్డప్పుడు ఎందుకు గెలవలేకపోయారు? నిదర్శనం తెలిసిపోయింది కదా. వాళ్ళు చేసుకున్నప్పుడు దానికి దానికి జవాబు చెప్పే అవసరమే లేదు. ఇదే జవాబు, గెలిచిందే జవాబు.